ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి చాలా కోట్ల కంపెనీకి అధిపతి అయినప్పటికీ ఈ అమ్మాయి దగ్గర ఏమీ లేని వ్యక్తి కింద నటిస్తాడు. అయితే ఈ వ్యక్తి ఇద్దరు కలిపి ఒక కంపెనీలో జాబ్ చేద్దామని చెప్పి అంటాడు. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తాడు. అంటే అమ్మాయి అంటుంది, ఈ కారులోని నేను రావడానికి నా దగ్గర ఇంత డబ్బులు లేవు అంటుంది. దానికి ఆ వ్యక్తి అంటాడు, దీనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్ దగ్గర నుంచి అడుక్కొచ్చాను, పదా వెళ్దామని అంటాడు. ఈ కారు నీకు నడపడం వచ్చా అని చెప్పి అంటుందన్నమాట. అయినా సరే వచ్చు వచ్చు అని చెప్పి తీసుకెళ్తాడు. జాగ్రత్తగా తీయి, కార్ చాలా కాస్ట్లీ లాగా ఉంది. ఆ అమ్మాయికి కూడా ఈ వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నట్లు తెలియదు అనమాట. అయితే ఇద్దరు కలిపి కంపెనీలోకి వెళ్తారు. కంపెనీలో సొంత కంపెనీలో బాస్ లాగా వెళ్తాడనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి కలిపి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి ఇంటర్వ్యూకి కూర్చోబెడతారనమాట. కూర్చోబెడితే ఈ అమ్మాయి అంటుంది, నువ్వు ఎక్కువ మాట్లాడకు, నువ్వు నా దగ్గర పనిచేసేవాడు అంటే ఇంతలోకి ఆ కంపెనీలో పనిచేస్తున్న బాసు అని తెలుస్తుంది అతనికి అనమాట. అమ్మో, బాస్ దగ్గర మా ఇంటర్వ్యూ అంటే చాలా కష్టం అని నటించడానికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఇద్దరు కలిపి కూర్చుంటారు. మీ ఇద్దరు ఐడియాలు మాకు బాగా నచ్చాయి, మీతో కలిపి పనిచేయడానికి నాకు చాలా నచ్చింది అని చెప్పి ఆ బాస్ చెప్తాడనమాట. కానీ ఆ అవతల కూర్చున్న వ్యక్తికి తెలిసి ఈ కంపెనీకి మాలిక్ ఇతను అని చెప్పి, అయినా సరే అతను నటిస్తాడనమాట. అయితే ఈ అమ్మాయితో పాటు ఉన్న అతను అంటాడు, సరే అయితే మీ కంపెనీలో ఒకవేళ మీకు మేము కానీ నచ్చకపోతే చెప్పండి, మేము వేరే కంపెనీతోటి వెళ్ళిపోతాం అంటాడు. దానికి అమ్మాయికి తెలియదు కదా ఇతని బాస్ ఈ కంపెనీకి అని. సరే అంటాడు. అవతల వ్యక్తి అంటాడు, లేదు సార్, మీ కంపెనీ మీ ఇద్దరి యొక్క ఆలోచనలు మాకు బాగా నచ్చాయి, మేము మీ ఇద్దరిని మా కంపెనీలో చేర్చుకోవడానికి మాకు చాలా ఇష్టము అని చెప్తాడు. సరే అయితే అండి, మేము వెళ్తాము, మళ్ళీ వచ్చి జాయిన్ అవుతామని చెప్పి ఇద్దరు కలిపి ఇక్కడి నుంచి బయలుదేరుతారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి అంటుంది, మీకు ఎందుకు అంత పొగరు, ఆ కంపెనీలో ఒకవేళ మనల్ని వద్దని చెప్పి తిరస్కరిస్తే మనం ఇద్దరం ఎక్కడికి వెళ్ళి పనిచేస్తామని అడుగుతుంది. ఆ అబ్బాయి అంటాడు, లేదులే, ఈసారి నేను అలా చెయ్యను, ఈసారి నుంచి నువ్వు చెప్పినట్టు వింటాను, నువ్వు నా బాస్ అని చెప్పి అమ్మాయి మాటలు వినుకుంటూ బయటకు తీసుకొచ్చేస్తాడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఈసారి ఎప్పుడైనా సరే ఏదైనా చెప్పేటప్పుడు నేను నీ బాస్ని, నువ్వు నాకు చెప్పే తర్వాత చెయ్యి అని చెప్పి అమ్మాయి చాలా ఇన్నోసెంట్గా చెప్తుంది. దానికి అబ్బాయి అంటాడు, సరే మీరు చెప్పిన తర్వాత నేనేమని చెప్తాను అని చెప్పి అంటాడు. అన్న చెప్పిన తర్వాత కంపెనీ నుంచి ఇద్దరు కలిపి వెళ్దామని చెప్పి బయలుదేరుతారు.